ఆంధ్రప్రదేశ్ వాసుల కల నెరవేర్చడానికి నరేంద్ర మోడీ విశాఖకి వస్తా ఉన్నాడు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించడానికి ఈ నెల 29 తారీఖైతే విశాఖ నగరంలో ప్రధాని మోడీ పర్యటన ఖరారైంది. ఈ నెల 29వ తారీఖు మరి విశాఖకు రానున్నట్లు కూడా మోడీ గారు అక్కడ రోడ్ షో కూడా చేసే విషయాలైతే తెలుస్తా ఉంది. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో మరి గ్రౌండ్‌లో బహిరంగ సభ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే విశాఖకు సంబంధించి రైల్వే జోన్ ప్రాజెక్ట్ అయితే ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అక్కడ వేదిక నుండి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమాకలోనైతే ఇంకొక కొన్ని నిర్మాణాలకు కూడా హైడ్రోజన్ హబ్‌కు కూడా మరికొన్ని ప్రాజెక్టులు కూడా నరేంద్ర మోడీ గారైతే శంకుస్థాపన చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎన్నో రోజుల నుండి విశాఖ వాసులు దశాబ్ద కళ అని కూడా చెప్పుకోవచ్చు. రైల్వే జోన్ 2ని కూడా ప్రధాని మోడీ గారు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. వాళ్ళు రైల్వే జోన్ అక్కడ కావాలని కూడా చాలామంది వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళ కళ నెరవేరుతూ ఉంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్‌కి మరి మనం చూసుకున్నట్లయితే 85 కోట్లతోని పెట్టుబడులతోని నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు కూడా మరి నరేంద్ర మోడీ గారైతే శంకుస్థాపన చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. విశాఖ ఇప్పటికే గ్రోత్ హబ్‌గా ప్రకటించిన కేంద్ర గవర్నమెంటు విశాఖ అభివృద్ధి కూడా పలు ప్రాజెక్టులు కూడా కృషి చేస్తామన్నట్టు కూడా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం విశాఖ రైల్వే జోన్ ప్రకటించిన కేంద్ర గవర్నమెంటు ఎట్టకేలకి జోన్ ఏర్పాటు చేసేందుకు మొత్తం ప్రధాని మోడీ గారైతే 85,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మరి తీసుకొచ్చిన గ్రీన్ హైడ్రోజన్ హబ్ కూడా మరి ప్రాజెక్టుతో 25,000 మందికి కూడా ఉపాధి కల్పించే విధంగా శంకుస్థాపన అయితే చేస్తూ ఉన్నారు. అంటే గతంలో కూడా మనం చూసాము, ఏదైతే హైదరాబాద్ని డెవలప్ ఏ విధంగా చేశారనేది కూడా ఇప్పుడు కూడా మరి విశాఖను కూడా అదే విధంగా డెవలప్ చేయడానికి కేంద్ర గవర్నమెంట్ కొంత డబ్బులు వెచ్చించి మరి అక్కడ కొన్ని ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మరి ఆంధ్ర సంబంధించి వాసులకైతే గుడ్ న్యూస్ అయితే తెలుస్తూ ఉంది. అక్కడ పెట్టుబడులు పెట్టడానికి విదేశీ కంపెనీలను కూడా మరి అక్కడ తీసుకొస్తున్న దాఖలాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో అక్కడ విస్తృతంగా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో అధికారి బృందం కూడా అలర్ట్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నెల 29వ తారీఖు అయితే నరేంద్ర మోడీ గారు విశాఖకు వస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మొత్తానికి అక్కడ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసే అవకాశాలు అయితే మనకైతే కనబడతా ఉన్నాయి. భారీ ఎత్తున మరి అక్కడ ఏయూ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి బహిరంగ సభలో అయితే మరి ప్రశంసించనున్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అయితే హాజరు కానన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా అక్కడ సంబంధించిన మంత్రివర్గం కూడా అక్కడికి వస్తూ ఉంటుంది. ప్రధాని ఏదైతే సభ షెడ్యూల్ కూడా మనకి జిల్లా కలెక్టర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ రోజు బహిరంగ సభకి సాయంత్రం 4 గంటలకి 40 నిమిషాలకి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల 25 నిమిషాలకి మరి నుండి 5 గంటల 43 నిమిషాల వరకు ప్రధాని సభ ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం 5 గంటల 45 నిమిషాలకి గంటల నుంచి ఎయిర్పోర్ట్‌కి మరి తిరుగు ప్రయాణం అయితే కానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఏదైతే కళ ఉందో ఆ కళ నెరవేర్చడానికి మరి అక్కడ నరేంద్ర మోడీ సైతం వస్తూ ఉన్నారు. ఇది కూటమి గవర్నమెంట్ ఏర్పడడం వల్లే వస్తూ ఉంది. అంటే ఇన్ని ప్రాజెక్టులు మరి ఆంధ్రప్రదేశ్ డెవలప్ కానికి, ఇటు విశాఖ డెవలప్ కానికి మరి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి చాలా ఉందన్నట్టు కూడా అక్కడున్న ప్రజలు కానీ రాజకీయ వర్గాలు